ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే. శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన రక్షించువాడు ఆయనే, పోషించువాడు ఆయనే, సంరక్షించువాడు ఆయనే, ఆశీర్వదించువాడు ఆయనే. మన జీవితంలో దేవుడు లేకుండా ఏది కూడా జరగదు. దేవుని యొక్క కాపుదల మనకు కావాలి, దేవుని యొక్క రక్షణ మనకు కావాలి. మహోన్నతుడైన ఆ దేవుని చాటున మనముంటే మనకు రక్షణ. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆనుకుని జీవించే వరంగా మనముంటే దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకున్నవాడు, రక్షించువాడు ఆయనే. తల్లి నవమాసాలు మోసి కన్న ఆ తల్లి కూడా మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. మనకు తోడుగా ఉండే దేవుడు, మనకు ఆశ్రయంగా ఉండే దేవుడు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఇక ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకున్నవాడువు నీవే, రక్షించువాడువు నీవే కనుక దేవా, నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు కనుక దేవా, ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించి మహోన్నతమైన నీ చాటున నివసించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. ఈరోజు తలపిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క